మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అలానే కోడిని కోసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేమైతే ఇంకా పర్సులోకి అయితే వెళ్ళిపోవడమే నేరుగా. ఇంకా వెళ్ళే ముందు మా అమ్మ అయితే ఇక్కడ పూజ చేస్తుందండి. అప్పుడే చేయలేదు, అందుకోసం అని చెప్పి చేస్తుంది. నేను అప్పుడే చేసేసానండి. ఇంకా ఫైనలీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మా మొక్కు కూడా తీరిపోయిందనమాట. మా హస్బెండ్ అయితే బొట్టు ఇలా పెట్టారనమాట, దాన్ని సర్చ్ చేస్తున్నాడు. ఇంకా అలా సర్చ్ చేస్తుంటే ఇక్కడ చూస్తున్నారు కదా చింటూ ఎంత కోపంగా చూస్తున్నాడో. ఇంకా అంతలోనే మాటల్లోనే మా పూజ అలానే రాజేష్ వాళ్ళు అయితే వచ్చేసారండి, మా మరిది వాళ్ళు అయితే వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళతోటి మాట్లాడేసి మేమైతే బయలుదేరిపోయాం. ఎందుకంటే ఇంకా బర్త్డే ఉంది కదా, ఆ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి, అలాంటి అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటిని చూసుకోవాలని చెప్పేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదండి, అలానే రిటర్న్ అయిపోయాం అనమాట. పర్సు నుండినే హడావుడిగా అయితే వెళ్తున్నాం. దారిలో మధ్యలో ఆపింటే చింటూ చూస్తున్నారు కదా స్టీరింగ్ మీద వెక్కేసి ఆడుకుంటూ ఉన్నాడనమాట. అక్కడ నుండి మేము బేకరీకి అయితే వెళ్ళి కేక్ అయితే తెచ్చేసుకున్నామండి.